బేసిక్ టైం ఇంటర్వల్స్ ఇన్ ఏ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఇవన్నీ తెలిసి ఉండాలి. డేస్ ఇన్ ఏ వీక్, నంబర్స్ బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్. కౌంటింగ్ స్కిల్స్ ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ ఇట్ సెల్ఫ్. కౌంటింగ్ అంటే 1 2 లెక్క పెట్టడం ఇవన్నీ అయితే తెలుసు కదా సార్. ఓకే, దీస్ కాన్సెప్ట్స్ షుడ్ బి అచీవ్డ్ బై ద స్టూడెంట్స్ టు కంటిన్యూ లెర్నింగ్ ఇన్ థర్డ్ క్లాస్ లెవెల్. వాటిని ఈ థర్డ్ క్లాస్ లెవెల్లో మళ్ళీ అవి అచీవ్ కావాలి. సో ఇన్ NAS all the above concepts may be covered along with the learning outcomes of third maths prescribed by NCERT. ఈ NCERT నిర్దేశించిన ప్రమాణాలు మాత్రమే మనం సాధించాలి. ఈ NAS ఎగ్జామ్లో అవి వాటి మీదనే టెస్ట్ పెడతారు. ఇవి లర్నింగ్ అవుట్కమ్స్, క్లాస్ రూమ్లలో మనం అతికిస్తాం. ఇవి కూడా లర్నింగ్ అవుట్కమ్స్. రీడ్స్ అండ్ రైట్స్ నెంబర్స్ అప్ టు 999 అంటే 3 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ వరకు విద్యార్థికి రావాలి. కంపేర్స్ నెంబర్స్ అప్ టు 999 బేస్డ్ ఆన్ ద ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూని ఆధారంగా నంబర్స్ని కంపేర్ చేయరావాలి. ఏది పెద్దది, ఏది చిన్నది, 95, 296, 347, ఏది పెద్దది, ఏది చిన్నది, ఇలా 3 డిజిట్ నెంబర్స్ వరకు నెంబర్స్ కంపారిజన్ రావాలి. సాల్వ్ సింపుల్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ విత్ అండ్ వితౌట్ రీగ్రూపింగ్. సబ్ట్రాక్షన్ మీకు బారోయింగ్ తీసుకోకుండా కూడా చేయడం రావాలి. కన్స్ట్రక్ట్స్ అండ్ యూజెస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్, మల్టిప్లికేషన్ కూడా రావాలి. ఏది అప్ టిల్ 10 కనీసం డిజిట్స్ తోటన్నా 5 తోటి 6 తోటి డిజిట్స్ తోటన్నా చేయడం రావాలి. ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ అనాలిసిస్ అండ్ అప్లైస్ అన్ అప్రోప్రియేట్ నెంబర్ ఆపరేషన్ ఇన్ ద సొల్యూషన్. ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ డివిజన్, ఫ్యాక్ట్స్, ఈక్వల్ గ్రూపింగ్, షేరింగ్. డివిజన్లో ఈక్వల్గా గ్రూప్ చేయడం, ఒక 10 ఇస్తున్నాం అనుకో, 2 గ్రూపులు చేయమంటే 5 5 చేయడం అలా, లేకపోతే 5 గ్రూపులు చేయమంటే 2 2 చేయడం అలా ఈక్వల్ గ్రూపింగ్ కూడా రావాలి. నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ మేక్ 2D షేప్స్ బై పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ ఆన్ ద డాట్ గ్రిడ్ యూజింగ్ 2D షేప్స్ 3D షేప్స్ అని మనకు ఉంటాయి కాబట్టి. ఎస్టిమేట్స్ అండ్ మెజర్ లెంత్ అంటే లెంత్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి సార్. అంటే ఎంత పొడుగు ఉంది ఏది అనేది జస్ట్ కొలవడం. నెక్స్ట్ రీడ్స్ ద టైం కరెక్ట్లీ, టైం చూడడం రావాలి సార్ విద్యార్థులకు. నెక్స్ట్ ఎక్స్టెండ్ ప్యాటర్న్ ఇన్ సింపుల్ షేప్స్ నెంబర్స్. ఓకే సార్, అవి జస్ట్ లర్నింగ్ అవుట్కమ్. మళ్ళీ ఒక్కొక్క లర్నింగ్ అవుట్కమ్ మీద ఏమేమి మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయో కూడా చెప్తాను సార్. ఆల్ క్వశ్చన్స్ ఇన్ NAS ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MCQs ఓన్లీ. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి సార్. వీ మే అబ్జర్వ్ ద లెవెల్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఆర్ బేసిక్ లెవెల్ కూడా ఉంటాయి సార్. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అంటే ఈజీ రికగ్నైజెస్ అండ్ అప్లైస్ సింగిల్ ప్రాసెస్. చూడంగానే క్వశ్చన్స్ చదవగానే ఆన్సర్ ఉంటుంది. అలా ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. దాన్ని బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, కొద్ది యావరేజ్, ఇంటర్ప్రిట్స్, లింక్స్ అండ్ ఇంటిగ్రేట్స్, మల్టిపుల్ ఆపరేషన్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇక హై లెవెల్ వాళ్ళే, ఐక్యూ ఫుల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగేటట్టుగా అవి కూడా కొన్ని ఉంటాయి. ద డిఫరెంట్ టెస్ట్ ఐటమ్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ as. అసలు ఎలా ఉంటాయి? డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి సార్. అంటే క్వశ్చనింగ్ ఎట్లుంటుంది అనేది మీకు చూసింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్, ఉన్న దాంట్లోకి వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవడం. అనలిటికల్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్, ఐడెంటిఫైయింగ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్, మ్యాచింగ్ అండ్ మేకింగ్ పేర్స్, ప్యాటర్న్స్, కనెక్షన్స్, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఉంటాయి. ఇక డైరెక్ట్ క్వశ్చన్లకు పోదాం సార్. మోడల్ టైం లేదు కాబట్టి డైరెక్ట్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనం స్కూల్కి పోయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించాలి. ఏంది? ఎక్స్ప్రెస్ ద నెంబర్ 508 ఇన్ వర్డ్స్. అంటే నెంబర్స్ని వర్డ్స్లో రాయడం మాత్రం విద్యార్థికి రావాలి. 508 అనేది ఎలా ఉంటుంది? ఇదా 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 అంటే విద్యార్థికి FIV 5, 100 and 8. ఫస్ట్ స్టూడెంట్స్ హ్యావ్ టు రీడ్ ద నెంబర్ చదవడం రావాలి. ఫస్ట్ అది 508 న్యూమరికల్గా చదవడం రావాలి. దాన్ని వర్డ్స్లో కన్వర్ట్ చేసి రాయడం రావాలి. న్యూమరికల్ ఫార్మ్ ఆఫ్ 509. ఇదేమో వర్డ్స్లో చదివి నెంబర్లో గుర్తించాలి. ఇది బాగా మనం అంటే NAS ఎగ్జామ్లో ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అయితే చేయించాలి. ఏది వీలు ఉంటుందో అదైతే మనం ప్రాక్టీస్ ఖచ్చితంగా 100%గా చేసేటట్టు, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత ప్రయత్నం చేయాలి. అంటే మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు బుక్ను బేస్ చేసుకొని బాగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్లాస్లో నెంబర్స్ ఉంటాయి, దాదాపు ఈ బిగ్ స్మాల్ అలాంటి నెంబర్స్ ఉంటాయి. 1 2 3 కౌంటింగ్ ఇవన్నీ కూడా చెప్పాలి. అంటే 1 డిజిట్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తే కొద్దిగా 2 డిజిట్ నేర్పడం, 3 డిజిట్ అట్లా
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇది చదవండి సార్. దీన్ని ఏం చేయాలి? ఎడిషనా అంటే విచ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ? ఎడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా? విద్యార్థి ఎడిషనా సార్, ఈ రెండు ఎడిషన్ చేయాలి. విద్యార్థి ఎడిషన్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. ఇది సార్ వాట్ ఇస్ ద టైం? 9 o'clock. ఓకే, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. చెప్పండి సార్, ఇక్కడ ఇది ఆన్సర్ ఏంటి సార్? వాట్ ఈజ్ ఆన్సర్? అంటే విద్యార్థికి షేప్ మీద ఐడియా ఉండాలంతా, దాని పేరు అవసరం లేదు. ఇది సర్కిల్, రెక్టాంగిల్ అని చెప్పవలసిన పర్లేదు ఆయన. కానీ ద షేప్ ఆఫ్ ద బ్యాంగిల్ ఇట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ద షేప్ ఆఫ్ సమోసా ఎలా ఉంటుంది? అయితే ఇట్లా అని చెప్పి ఉంది. ఇది తప్పు అనేది విద్యార్థికి, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి కింద 1 ఈజ్ ఇన్కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్ కాదు. కాబట్టి ఇంట్లో ఏది 1 ఈజ్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ఆన్సర్ చెప్పండి సార్ తొందరగా. మీరు ఆన్సర్ తొందరగా చెప్తే ఫాస్ట్గా అయిపోతుంది. వాట్ ఈజ్ ఆన్సర్? 4 8s. ఓకే రైట్, వెరీ. ఇది 8 4 8s. 4 8s సార్ 32. ఇది 4 8s అనేది మనం చెప్పాలి. అంటే మళ్ళీ కూడిక, ఆవర్తన సంకలనమే గుణకారం అవుతుంది. కాబట్టి రిపీటెడ్ ఎడిషన్ మొత్తం 8 + 8 + 8 + 8. ఎన్ని 8s ఉన్నాయి? 4 8s. ఈ విధంగా అంటే విద్యార్థులకు టేబుల్ కూడా రివర్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. 1 10s are 10, 2 10s are 20, 3 10s are 30, 4 10s 40, 5 10s are 50, 6 10s are 60. ఇది యాక్చువల్గా 3 2s అంటే 3 2s are 6 అంటే మనం 2 3లు రాయాలా, 3 2s అంటే 3 టేబుల్ రాసినప్పుడు 3 1s are 3, 3 2s are 6 అని ఇట్లా చదువుతాం. కానీ అది కాదు. 3 టేబుల్ 1 3s are 3, 2 3s are 6, 3 3s are 9, 4 3s 12 ఇట్లా చదవాలి. నేనేమంటాను సార్, అదే అదే సార్. 0 1s are 0, 0 2s are 0, 0 3s are 0, 0 4s 0, 0 5s. అంటే మీరు చెప్పినట్టు ఓకే, నేను నిన్న కూడా అది ఎప్పుడైనా కానీ సార్ మనం బయట చేసేటప్పుడు బయట చేయాలన్నప్పుడు అంత స్పష్టంగా చదివితే విద్యార్థికి బయట కావట్లేదు అనే ఉద్దేశంతో ఏదో ఒక రంగం. ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం తెలుగు మీడియం చదివించిన వాళ్ళకు మనం 5 1 5 2 5 10 4 20 అనేది ఇది మనకు వచ్చేస్తుంది. కానీ 5 1s are 5 1s are అని 5 1s is 5, 5 1s is 5, మళ్ళీ 5 1s are కాదు, 5 1s is 5, 5 2s are 10, 5 3s are 15. అంటే ఇది మన మైండ్ తోటి చెప్పాల్సి వస్తుంది. అలా డ్రిల్లింగ్లో కష్టం అవుతుంది. సరే, యాక్చువల్గా అయితే సార్ చెప్పి అది కరెక్ట్. నేను కూడా అదే ఎప్పుడైనా అదే చెప్తాం మా పిల్లలకు కూడా. ఓకే సార్, నెక్స్ట్ మనీ, డబ్బు గురించి అవగాహన ఉండాలి సార్. కౌంటింగ్ రావాలి. ఇందులో ఆన్సర్ ఉందా సార్? ఎవరు కూడా ప్యాసివ్గా ఉండొద్దు. ఆన్సర్ ఉందా లేదా? మనం ఇక్కడికి వచ్చినాం ఏదో ఒకటి మొత్తం మీద మనం రీసెర్చ్ అయితే చేసుకొని పోతే మనకు అక్కడ పోయినాక క్వశ్చన్ ఆన్సర్ మనం చేయగలుగుతాం. మన నిత్యం ఇంగ్లీష్లో మాట్లాడుతుండాలి క్లాస్ రూమ్లో, కానీ అలా మాట్లాడినప్పుడు మాత్రం విద్యార్థులకు వస్తుంది. దెర్ ఈజ్ నో ఆన్సర్, దెర్ ఈజ్ నో ఆన్సర్. ఆల్ ఆన్సర్స్ ఆర్ ఇన్కరెక్ట్. కరెక్ట్ అడిగిండు, కింద 4 ఆప్షన్లు అకార్డింగ్ టు ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇలా 4 ఇన్కరెక్టే ఉన్నాయి. కాబట్టి ఏది డీనా, ఇదా బీనా? రాజు హ్యాజ్ ఈజ్ రాజు హ్యాజ్ లెస్ 10 rupees దాన్ రాజేష్ అన్నాడు. ఇది రివర్స్ ఉండాలి. ఈయన పేరు ఇక్కడ, ఆయన పేరు అక్కడ ఉంటే కరెక్ట్ అవుతుంది. ఆడ మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ అని సరే క్వశ్చన్ తయారు చేసేటప్పుడే జరిగిపోయింది. కలుపుతారు, అవును, ఒక మార్క్ కలుస్తుంది, అందరికి కలుస్తుంది కావాలిగా. చెప్పండి సార్, జస్ట్ మ్యాచింగ్. విద్యార్థికి టైం చూడడం రావాలి సార్. గడియారం ప్రతి క్లాస్ రూమ్లో గడియారం అయితే ఉండాలి సార్.
ప్రతి క్లాస్ రూమ్లో గడియారం ఉండాల్సిందే, ఇలా కౌంట్ ఖచ్చితంగా టైం చూడాల్సిందే. ఎప్పుడు ఇక టైం చూసుకున్నాకనే లంచ్ టైం ఎప్పుడు, బ్రేక్ టైం ఎప్పుడు, తర్వాత 1 minute 60 seconds చదివించాలి. కాబట్టి వాళ్ళకి విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో మాకైతే గడియారం ఉంటుంది. తర్వాత దీన్ని మాట్లాడిస్తాం, ఎప్పటికప్పుడు టైం చూపిస్తాం. సరే ఒకరిద్దరికే తెలుసు ఫస్ట్, మిగతా వానికి రోజు చూస్తున్నాం కానీ 11 అయింది, 11:05 ఇట్లా కౌంట్ చేద్దామరా ఇప్పుడు ఈ టైం ఇది ఎంత పోతుందో. అంటే విద్యార్థులు డ్రిల్లింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాత పద్ధతి కూడా పాటించాలి, నూతన పద్ధతులు అవగాహన చేయొచ్చు, పాత పద్ధతులు కూడా. 3 ఎంత 15కి వచ్చింది, 15, 16 అందరం చదువుదామా, అట్లా వచ్చిన వాడు చదువుతాడు. మిగతా వాళ్ళు కూడా ఇది ఎన్ని తిరుగుతుంది, 60 సెకండ్లు, 60 seconds ఈజ్ ఈక్వల్ 1 minute, 60 minutes ఆర్ ఈక్వల్ 1 hour. కాలమునకు ప్రమాణము సెకండ్ 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట, చదవాలందరూ ప్రతి ఇంట. కాలమునకు ప్రమాణము సెకండ్ అంటూ జస్ట్ ఆ పాట కాలానికి మొత్తము ఎన్ని రోజులైతే ఎంత అనేది కూడా పాట రూపంలో రాయడం జరిగింది. దానికి మ్యూజిక్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ పాట కూడా పాటల వెంకటరెడ్డి అనే ఒక ఆయన తోటి పాడించడం జరిగింది. ఆ విధంగా సరే సార్ ఇది మ్యాచింగ్. నేను దాదాపుగా రీసెర్చ్ ఇక చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఎన్నో సాక్రిఫైస్ చేసినాం. పొద్దుగాల తెలంగాణ కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. గడుపుతున్నా కొద్దీ ఎన్నో చేస్తున్నా కానీ సరే నాకంటూ ఏం చెడ్డ పేరైతే ఏం రాలేదు. కాబట్టి ఎవరమైనా ఇప్పుడు సపరేట్గా కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్మిరెక్తాయి. ఎంత వర్క్ చేస్తామో అంత షైన్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా నష్టపోయేది ఏం లేదు. కాకుంటే వేరే విధంగా కొద్దిగా తాత్కాలికంగా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. కానీ నేను ఇవన్నీ నేర్చుకునే కూడా నా పిల్లల మధ్యలోనే అక్కడ రీసెర్చ్ అక్కడ వర్క్ చేసుకుంటూనే నేను చాలా వర్క్ ఏదో చేయబోయినా. కాబట్టి వర్క్ చేయబోయినప్పుడు నాకు లాభం అయింది తప్ప పిల్లలకు లాభం అయింది కాదు. నాకే చాలా లాభం అయింది. పిల్లలకు ఏదో చెప్పాలనే తపనతోటి నేను అంతో ఇంతో ఇప్పుడు మీ స్థాయిలో మీ మనసులో నాకంటూ ఒక స్థానం, ఏదో ఒక స్థానం ఉంది. అది పై స్థానమా, మధ్యలోనా, కిందనా, ఎక్కడో స్థానం ఉంది. ఆ స్థానం ఉండడానికి కారణం నేను పిల్లలతో నిరంతరం మమేకమయ్యి ఏదో ఒకటి చేసుకుంటూ పోవడమే. అలా మన దాంట్లో టీచర్లు చాలామంది అలా వర్క్ చేస్తూనే ఉన్నారు. సరే నేను కూడా విద్యారంగంలో ఈ సంస్కరణల గురించి అసలు ఒక బుక్ రాయడం జరిగిందంటే ఎన్ని పగలు రాత్రి ఎన్ని ఆలోచించే ఆ విద్య వికసించేదని. రాష్ట్ర స్థాయిలో అట్లాంటి బుక్ రాసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ మామూలుగా ఎక్కడికి పోయినా చూసినాక అలా చిన్న చూపే. ఇంకా కూడా అధికారులు కాడిపోతే వాళ్ళకు సరే దానికి అర్థం కాకనో ఆ విషయం సరిగా ఓకే జస్ట్ పిల్లలు ఉంటేనే, పిల్లలు బాగుండి పిల్లలు అందరికీ చదువు వస్తేనే ఆ సార్ బెస్ట్, లేకపోతే నాట్ బెస్ట్. అలానే ఉంది సిస్టమ్. కాబట్టి అందరికీ రావడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. సార్ ఇది మ్యాచింగ్ సార్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఆన్సర్ ఉంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ షేప్. ఈ షేప్లో లేనిది ఇది సార్. ఇందులో టైం చూసుకోవడం రావాలి. మళ్ళీ చెప్పిన సేమ్ టైం ఖచ్చితంగా మీరు ఇక్కడ చెప్పండి సార్, తొందరగా చెప్పండి. దీన్ని ఆన్సర్ చెప్పండి అంతే. ఇలా ఒక్కరు చెప్పినా కానీ నెక్స్ట్ పోతా. ఇంతమంది ఉన్నాం కాబట్టి ఇక మీ మీదనే ఆధారపడి ఉంది. ఒకటి బావా ఒకటా. బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్. ఓకే, ఎందుకంటే మీరు ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. అంటే మీరు ఏం సార్ ప్యాటర్న్ అంటే ఎక్కడ దాకా మళ్ళీ ఏ నుంచి మొదలవుతుందో అది ప్యాటర్న్. ఈడు దాకా ఒక ప్యాటర్న్, ఈ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ 4 బొమ్మలు కలిసి ఒక ప్యాటర్న్. ఎందుకంటే ఎక్కడైతే మళ్ళీ సేమ్ పిక్చర్ స్టార్ట్ అవుతుందో అదే ప్యాటర్న్ సార్. ప్యాటర్న్ మీద విద్యార్థులకు అలా అవగాహన చేయించాలి. ఇక్కడ సి, ఎందుకంటే ఇది కూడా ప్యాటర్న్. ఈడు దాకా ఒక ప్యాటర్న్, ఈ 3 బొమ్మలు ఒక ప్యాటర్న్, మళ్ళీ 3 బొమ్మలు ఒక ప్యాటర్న్. కాబట్టి ఈ నుంచి మళ్ళీ ఇవి ఉండాలి. అలా ప్యాటర్న్ అనేది ఎక్కడైతే మళ్ళీ రిపీట్ అవుతుందో అదే ప్యాటర్న్. నెక్స్ట్ ఇది సార్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సార్ ఏం చేయాలి, తొందరగా క్వశ్చన్ చేయాలి. ఇది సార్ క్వశ్చన్ చదవండి. మీరు ఎంత చదివితే మనకు కూడా అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంగ్లీష్ కానీ ఆ రీడింగ్ కానీ మనం ఎక్కడ కూడా నష్టమే ఉండదు. కదలకుండా కూర్చుంటే మనం కాళ్ళు తిమ్మిరెక్కి అసలు కాళ్ళు ఉందా లేదా అవుతుంది. నువ్వు ఎంత వర్క్ చేస్తావో ఎంత ఆలోచిస్తావో అంత షార్ప్ అవుతుంది. కాబట్టి ఎవరం కూడా ఏదో మనం కూర్చుంటే మనం గొప్పలం అవుతాం, లేదా ఇట కదలకుండా ఉంటే మనం పని చేయకుంటే అవుతుంది అనేది కాదు. ఎంత పని చేస్తామో అంత. ఇప్పుడు ఈ చేయికి ఎక్కువ పని చెప్తావు కాబట్టి ఈ చేయి చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ చేయి అంత పవర్ తక్కువ చెప్తావు కాబట్టి ఇది పవర్ తక్కువ. ఒకవేళ ఈ చేయికి ఏమైనా అయితే దీంతో ఊకే చెప్పు ఇది ఎంత వర్క్ చేస్తుందో అట్లా. అంతే మనం పని చెప్తూనే అవి బాగా వర్క్ చేస్తుంటాయి. కాబట్టి మీరు నిరంతరం మనం పనిలోనే ఉండాలి తప్ప ఏదో ఖాళీగా కూర్చుంటే. వాట్ ఈస్ ద షేప్ ఫార్మ్డ్ వెన్ ద పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్. ఇది ఇది అంటే సర్కిల్ షేప్లో ఉంది. సర్కిల్ షేప్లో ఉన్న పేపర్ని ఫోల్డ్ చేసిండు, సగం చేసిండు, మళ్ళీ సగం చేసిండు, ఇట్లా సగం చేసిండు, మళ్ళీ సగం చేసినాం.
చేసి ఇక్కడ ఇప్పుడు దీన్ని కూడా నేను స్క్వేర్ 4 ఫోల్డ్ చేసిన, ఇటు ఫోల్డ్ చేసిన, ఇటు ఫోల్డ్ చేసిన, ఇక్కడ మధ్యలో హోల్ పెట్టిన. ఇప్పుడు ఇట్లా బయటకు వెళ్ళింది హోల్. ఎన్ని హోల్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే? ఇప్పుడు విద్యార్థులకు డైరెక్ట్గా ఇట్లా చూపించడం అనుకోండి, ఇప్పుడు 1 2 3 4 హోల్స్ అంటే ఎన్ని మనకు అంటే పొరలు ఎన్ని పొరలుగా మలుస్తాయి. ఒకవేళ దీన్ని మళ్ళీ 8 ఇట్లా మలిచి ఇట్లా పెడితే 8 వస్తాయి అనేది విద్యార్థికి అంటే ప్రత్యక్షంగా ఇలా చూపించడం ద్వారా విద్యార్థి తొందరగా ఈజీగా గుర్తుపడతాడు. నెక్స్ట్ సార్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సేమ్ 6 into 4? ఫాస్ట్. 6 4 సార్, 6 4s అన్నప్పుడు 4లు 6 అన్నట్టు, 6 4s ఆర్ కాబట్టి. నెక్స్ట్, బర్త్డే క్యాప్ లుక్ లైక్? ఓకే. ద బ్లాక్ బోర్డ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ లుక్ లైక్? నెక్స్ట్ ఇదేం చేయాలి సార్? గుడ్. నెక్స్ట్ ఆన్సర్ అందరు థింక్ చేయండి సార్, ఎవరికి వస్తే వాళ్ళే. బి, రైట్. దీని ఆన్సర్ సార్ 4 8s, 8 8 8 4 8s. నెక్స్ట్ సార్, ఇదేం చేద్దాం? ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పండి అంతే, మొత్తం ఆన్సర్ చెప్పకుండా. కానీ హౌ మచ్ మోర్, హౌ మచ్ లెస్? సబ్ట్రాక్షన్ ఏదానికైనా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలి. ఈ చేతిలో 5 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి, ఇందులో కూడా 5 కావాలంటే ఇప్పుడు 5కి 3కి ఎంత తేడా ఉంది ఇవన్నీ అన్నప్పుడు ఇంకా 2 యాడ్ చేయాలి. లేకపోతే నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, ఈ నీవు అంత కావాలంటే ఇంకెన్ని కావాలంటే 1. మరి ఆన్సర్ 1 వచ్చింది చెప్తాడు చూడకుండా. కానీ ఏం చేస్తే వస్తుంది? ఎడిషన్ చేస్తావా, సబ్ట్రాక్షన్ చేస్తావా అనేది ఆ ఇద్దరి మధ్య పోల్చి చెప్పాలి. అప్పుడు ఈ 4లోకి వెళ్ళి ఆ 3 తీసేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందని చిన్న ఎగ్జాంపుల్ తోటి ఆ విధంగా ఈ నెంబర్కు కావాలంటే ఇంకేం కావాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. హౌ మచ్ మోర్, హౌ మచ్ లెస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి సార్. నెక్స్ట్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ సార్, అంటే విద్యార్థి స్టాండర్డ్స్ మాత్రం ఈ స్థాయిలో ఉంటే దేశంలో విద్యా ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నట్టే. ప్రపంచంలో మన దేశంలో ఉన్న యువత మంచి ప్లేస్లో ఉంటారు ఇక. కాబట్టి ఈ స్థాయిలో ఉండాలి. మరి దానికోసం ఇంకేం చేయాలనేది చూద్దాం. ఓకే, హౌ మెనీ 10 రూపీస్ ఆర్ దేర్ ఇన్ 800 సార్? 80. అదే నిన్న కూడా ఇక్కడ అంటే ఇప్పుడు ఉదాహరణకు 400లో హౌ మెనీ 10s ఆర్ దేర్ సార్? 10s అన్నప్పుడు మీకు విద్యార్థికి ఇట్లా రాయాలి సార్, 10 100 1000. 10s అంటే 1 0 ఉంటుంది, 100లో 2 zeros ఇది తెలుసు కాబట్టి 40. ఇప్పుడు హౌ మెనీ 10s ఆర్ దేర్ సార్? 540. హౌ మెనీ 100s ఆర్ దేర్ సార్? 54. హౌ మెనీ 1000s ఆర్ దేర్? 3 digits వదిలిపెట్టాలి, 3 zeros కాబట్టి 5000. ఈ విధంగా విద్యార్థికి కొద్దిగా అవగాహన చేయించాలి సార్. టైం లేదు కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్ సార్. ఇది సార్ వెయిట్ మ్యాచింగ్. విద్యార్థికి ఇది ఏంటిదో పేరు తెలవాలి. మళ్ళీ ఇది ఇయ్యలే, పిగ్ కానీ ఇయ్యలే. హెవియర్ టు లైటర్ అన్నాడు. హెవియర్ అన్నప్పుడు ఇది హెవియర్. ఎలిఫెంట్ ఈజ్ అ బిగ్. ఫస్ట్ ఎలిఫెంట్ రాయాలి, ఎలిఫెంట్, తర్వాత బేర్, లయన్, పిగ్ అని పేరు తెలవాలి ఇక సొంతంగా వాడే. స్ట్రాటజీ టు బి అడాప్టెడ్ ఇన్ స్కూల్ అచీవ్ ద లర్నింగ్ అవుట్కమ్ టెస్టెడ్ ఇన్ NAS. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ TLP దట్ ఆర్ టు బి అడాప్టెడ్ ఇన్ క్లాస్ రూమ్ టు అచీవ్ ద కాన్సెప్ట్? అంటే ఈ క్లాస్ రూమ్లలో మరి ఇవి సాధించాలంటే మనం ఏం చేయాలి? త్రో యాక్టివిటీస్ చెప్పినట్టు అనేక TLM అంటే కేవలం మన మనసులో ఈ నేను చెప్తా చుట్టూ ఉన్నాయే TLM. అయితే ఇవి నెంబర్లు మన చేతి వేళ్ళతోటే మొత్తం చెప్పేస్తుంటా. నెంబర్స్ 1 2 3 కౌంట్. నెక్స్ట్ 10 100 10 20 30 40 50 50 60 70 100 200 300 400 ఇట్లా 500లోకి వెళ్ళి 100 పోతే అన్నప్పుడు 500 అంటే కూడా ఈ 5 పెట్టుకుంటాడు. 400 సార్. ఇలా 500లోకి వెళ్ళి 350 పోతాయి అన్నప్పుడు 500 సార్. 350 పోతే అన్నప్పుడు ఏం చేయాలి? వాడు 300 తీయాలి, ఇంకా 50 తీసేయాలి. ఎన్నున్న 200లోకి వెళ్ళి 50 అంటే 150. అంటే కొద్దిగా అవగాహన కోసం. అంటే అలాంటి TLM అంటే ఏదో అని కాదు. ఇలా యాక్టివిటీస్ త్రూ అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్, ఎక్స్ప్లోరేషన్, ప్రొవైడింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్. కొన్నిటికి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఊకనే ఒక లెక్క అర్థం చెప్పించిన వదిలేస్తే కాదు, వానికి ఎడిచాను మళ్ళీ వేయాల్సిందే. ఐడెంటిఫై ద అడికేట్ ద ప్రీ కాన్సెప్ట్స్ వచ్చే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. బేసిక్ షేప్స్ ప్యాటర్న్, షేప్స్ కూడా, బేసిక్ టైం ఇంటర్వల్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ
డిస్కషన్లో అయిపోయినాయి. ఓకే సార్. రీఇన్ఫోర్సింగ్ గైడెడ్ ప్రాక్టీస్ ప్రజెంట్ టీచర్ ఎన్ష్యూర్డ్ ఆల్ ద స్టూడెంట్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బై గివింగ్ ఇండివిజువల్ ప్రాక్టీస్, హోమ్ అసైన్మెంట్స్, additional questions to different types of and different level based on the day concept. Main focus on can be laid reasoning, communication and application oriented teaching. దీనికి సంబంధించి ఇది ఉంటుంది సార్. మొత్తం మీద కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మామూలుగా మీకు పీడిఎఫ్ కూడా పెడతాం. లెక్కే అండ్ ఏం లేదు. నేను ఆల్రెడీ ఈ నాలుగిటి మీద కూడా వీడియోలు చేసిన. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్ మీద కూడా వీడియోలు ఉన్నాయి. ఎప్పుడు ఆడితే అప్పుడు కూడా చూసుకోవచ్చు. ఈ మీటింగ్లో మొత్తం వినకున్నా కానీ అక్కడ సందర్భానుసారంగా వచ్చినప్పుడు ఏమున్నాయని దాని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన ఆయన జస్ట్ ఒక వీడియో చేస్తే ఆయనే అయిపోతుంది. ఆయనే ఇందులో ఏముంది, ఇంట్లో అంతా జస్ట్ ఇన్ఫర్మేషన్. అది చేయక మన ట్రైనింగ్ల పేరుతోటి ఇప్పుడు బళ్ళకు దూరం చేసడం అని, అంటే విద్యా వ్యవస్థలో విద్యారంగంలో తల్లిదండ్రులు కోరుకోవట్లేదు, ఒక్క ట్రైనింగ్ కోరుకోవట్లేదు. విద్యారంగంలో సార్ చెప్పినట్టు ఎప్పుడు పేరెంట్ సార్ ఎప్పుడు బల్లి ఉండాలని కోరుకుంటుండు. కానీ మనం ఇప్పుడు ఇంతకుముందు అన్ని చర్చలలో వచ్చినట్టు బడి పేరెంట్స్ కోరుకునే విధానం అనేది లేదు. దానివల్లనే మన బళ్ళు మూతపడుతున్నాయి తప్ప వేరే ఏం లేదు. తల్లిదండ్రులు కోరుకునేది పొద్దుగాల పోవాలి, మంచిగా తయారైపోవాలి, మంచి ఏ కలర్ బుక్కులు రాసుకోవాలి, సార్ ఎప్పుడు ఉండాలి, మంచి క్లాస్కో టీచర్ ఉండాలి, ఇది కోరుకుంటుండు. మరి మనం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి మనం సక్సెస్ అవుతలేము అంతే తప్ప ఇక వేరే ఏం లేదు. తల్లిదండ్రులు కోరుకునే విద్య అది వచ్చినప్పుడే మనం ఏదైనా అంతే కదా. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఏం కోరుకుంటూ అది చేస్తేనే అవుతుంది. వాళ్ళు కోరుకునేది మనం చేస్తలేము, మనం చేసేది వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అవసరమా? ఏడిపోయిండు 2 రోజుల నుంచి బడికి రావట్లే అంటాడు, అంతే. అది అలా ఆర్పీ సిస్టంలో నేను నా పుస్తకంలో కూడా రాసిన. నేను మీ పుస్తకం ఆనాడు చదివితే కూడా ఈ ట్రైనింగ్ వ్యవస్థ వల్ల మంచి స్కూళ్ళలో ఆర్పీలు వచ్చిన వాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్సే. పాపం వాళ్ళు కూడా వాళ్ళ బళ్ళు ఆగమైనవి, వాళ్ళకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేకుండా అయింది. ఏమైనా పాపం అది ఇప్పుడు వస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్పీ నేను వస్తున్నాను అనుకో, ఇప్పుడు సార్లు ఆర్పీ చేసిరు అనుకో, ఆయన ఏమైనా ఇక్కడ అధికారులకే తెలుసు. కొంచెం అక్కడికి పోతే ఏదో ఒక చెడ్డ పేరు అయితే ఒక 2 రోజులు అటు పోతాడు, 3 రోజులు ఇటు పోతాడు, 1 రోజు అటు పోతాడు అనేది అలా వచ్చి వ్యవస్థ మొత్తం అట్లా అయింది. దాంతో ఇక 100 కారణాలు ఉన్నాయి. అదొక కారణం, ఇక వేరే కారణాలు ఉన్నాయి. సరే సార్, ఏదేమైనా మన విద్యారంగంలో మరి ఇంప్రూవ్మెంట్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.